ఈ సినిమాలో రాజు సత్య ప్రేమలో ఎక్కువ ఫీల్ అయ్యారా, లేదు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువ ఫీల్ అయ్యారా? ఈ సినిమా ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అండి. సో రాజు సత్య ప్రేమ తర్వాతే ఏదైనా ఈ సినిమా. చంద్ర గారు ఆల్రెడీ సినిమా రేపు రిలీజ్, ఈరోజు మధ్యాహ్నం మీరు డిఎస్పీ గారిలో డ్యాన్స్ అది ఏంటి సక్సెస్ ముందే అడ్వాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. అది ఈరోజు మధ్యాహ్నం కదండి, నిన్న కంప్లీట్ ఒకసారి మళ్ళీ మొత్తం వంట అంతా అయిపోయింది. ఏంటి అని చూస్తున్నాము, అటన్నా చూసుకున్నప్పుడు వస్తుంది. సో ప్రీ సెలబ్రేషన్స్ అసలు సాయి బాబాయ్ గారి ఆ స్టెప్ చాలా మంది కష్టపడతారు, ఆయన ఈజీగా అన్నీ రాక్ స్టార్. అందరూ అంటే ఈ నెల కెరీర్లో మీరు ఇచ్చిన హిట్లు సూపర్ హిట్ ఎన్ని చూసి కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డ్యాన్స్ చూసి అదృష్టం ఫస్ట్ టైం జరిగింది మాకు. 2 సార్లు వేసారు అది కూడా. నమస్కారం. కొత్త లుక్తో మీరు కనపడతారు, డైరెక్ట్ హీరోలు కనపడతారు. కొత్త లుక్ మంచి గెటప్తో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. తిరుపతి ఫ్లైట్ దగ్గర సరే అరవింద్ గారు వచ్చేస్తారు. ఇప్పుడు అరవింద్ గారు మీటింగ్ మీరు లేట్ వస్తారు. ఈ పట్ల ఫస్ట్ అవ్వాలని చెప్పి ఫ్లైట్ దగ్గర అలాగే యాజిటీకి వచ్చేసి నేను వచ్చినప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసారు. యాజిటీకి డబ్బులు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్చేసి మళ్ళీ డబ్బులు పెట్టించారు. నాకు బ్యాంక్ మార్చుకోవడం కూడా టైం లేక నాకు బిజీగా ఉన్నామండి. ఆఫ్కోర్స్ గుడ్ సూపర్. సో ఈ సినిమాలో పర్టికులర్ గా దానికి ఏ పెద్ద సినిమా అని ఇంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏదో షేర్ గ్యారెంటీ లేవు, లేదా ఎంజీలో ఏదో రకరకాల వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమా కూడా అలా వచ్చింది సార్. మీరు అమ్మకపోతే ఎంత అమ్మకుండా కానీ షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకు వస్తుంది కదా, తర్వాత వచ్చి కూడాను వాటికి కూడా ఎందుకు మీకు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్ కోసుకోవడానికి అంత కాన్ఫిడెంట్ అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి మంచి టైంలో వచ్చింది చాలా సెంటర్లు. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం. దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అదర్ హెడ్స్ అనేది అది చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకని ఎక్కడ ఏ ఆయన వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాను. సార్ తెల్లగా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాకు రికార్డ్ బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతా సంస్థ. సినిమాని 45 కోట్లతో పెట్టి తీసింది. సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమ్మో నేను ఇండస్ట్రీ పాటు చేస్తున్నానేమో, ఎక్కువ పెట్టి తీసేసానని బాధపడ్డారు. కానీ దాన్ని బేస్ చేసి మీ ధైర్యం పెట్టి తర్వాత బాహుబలి తర్వాత వస్తుంది ఎంతో కూడా వచ్చింది. ఎస్పెషల్లీ నాగ చైతన్య ఉండొచ్చు, సాయిపాల్ ఉండొచ్చు. ఈ కాంబినేషన్ మీద 100 కోట్ల క్లబ్ లోకి వాళ్ళు చేశారు, 100 కోట్లు రిస్క్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ప్లీజ్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్. సార్ 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు ఆయన మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అంటే ఏమంటారు ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈ రోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అది తీసేస్తున్నారు కదా 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇప్పుడు అందరూ ధైర్యం చేస్తాను. ఇది దిస్ హెస్ బికమ్ ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్న, తెలుగు నిర్మాత అన్నా కూడా టోటల్గా అందరూ తలెత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని వేయగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళు విషయం అందరూ అప్రిషియేట్ చేస్తారు. అరవింద్ గారు ఇక్కడ సార్, అరవింద్ గారు రాజు చేసినట్టు సార్. సో ఈ మధ్య నా కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్. దీని మీద మీ కామెంట్ ఏంటి? తండ్రి సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడొచ్చు సార్. ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనేది దాని మీద ఇందాక చెప్పినట్టు తండ్రి విషయంలో మటుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఒక వీడియోలో వస్తుంది కరెక్ట్ అన్నమాట. అందుకని మీరు ఆ ట్యాబ్లో ఫ్యామిలీ హీరోలు కావచ్చు, అది యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, లవ్ స్టోరీ చేసినప్పుడల్లా షూట్ షాట్ పిచ్చి కొడుతూ వస్తున్నారు. మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తుంది. మీ కెరీర్లో కూడా ఏమైనా చేశారు? ప్రేమ, మజిలీ, లవ్ స్టోరీ 100%. ఇప్పుడు ఇది
సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్ని ట్రై చేయాలని అనుకుంటున్నారు? లేదు, అఫ్ కోర్స్ ఆ తేడాను గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆలోచిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలని నా ప్రయత్నం. ఎందుకు చూద్దాం, మేము యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం.